ఓకే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అయితే ఇయ్యాలైతే మనం బోర్గంలో గణపతుల దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఆల్మోస్ట్ కలరింగ్ అయితే మస్తు గణపతులకు అయిపోయింది. ఇక్కడ 3 ఫీట్ నుంచి వచ్చేసి 16 ఫీట్ వరకు అవైలబుల్ ఉన్నాయి. ఇంకా లోపల పెయింటింగ్స్ కూడా కొన్ని పెయింటింగ్స్ కాలే, కొన్ని పెయింటింగ్స్ అయితే అయిపోయినాయి, కొన్ని చేస్తారు కూడా. మీకు కూడా చూపెడతా వచ్చేసి ఇక్కడ గణేష్ వాళ్ళ అయితే షెడ్ వాళ్ళ ఓనర్ అయితే అన్నాడు. అన్న పేరు అయితే లక్ష్మణ్. అన్నయ్య చెప్తే నీకు ఏమేమి డిజైన్స్ ఉన్నాయి, ఏమేమి కలర్స్, ఇంకా డిఫరెంట్ కలర్స్ ఏమన్నా, డిఫరెంట్ డిజైన్స్ ఏమన్నా ఉన్నాయా అన్న? అవరే ఇంకేమన్నా డిఫరెంట్ డిజైన్స్ ఏమన్నా ఉన్నాయా మన దగ్గర? చాలా ఉన్నాయి డిఫరెంట్ ఇంచులో 40 మోడల్స్ ఉన్నాయి. డిజైన్ నుంచి పెద్దగా మొత్తానికి అయితే అన్న దగ్గర అయితే 40 డిజైన్స్ అయితే ఉన్నాయి. బొమ్మలు లాస్ట్ ఉన్నాయి. ఇంకా మంచి కలరు, మంచి పెయింటింగ్, ముంబై మోడల్స్ మొత్తం ఉన్నాయి. ముంబై మోడల్ చూడు ఉన్నాయంటే ఇక మనం ముంబై మోడల్స్ అయితే చూద్దాం. సార్ వచ్చేసాను చూస్తారు కదా ముంబై మోడల్ మహారాజా ఫిట్టింగ్ టైప్లో ఉన్నాడు. పక్కకైతే శివాజీ విగ్రహం కూడా ఉన్నది. ఇంకా పెయింటింగ్ అయితే కాలేదు, పైన కిరీటం మీద కలరింగ్ అయిపోయింది. కానీ దీని ఒక డెమో పీస్ కలరింగ్ అయిన పీస్ అయితే పక్కకు కనబడుతుంది. పక్కకు చూసేస్తాం మీకైతే చూస్తారు కదా. ఇది పెయింటింగ్ అది కాలేదు, పెయింటింగ్ అయిపోయింది. పైన బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ షీట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఆర్ట్ షీట్ ఉంది. పైన శివుడు ఇంకా పైన ఆవుల పడిగా ఉన్నది. పక్కకు శివాజీ మహారాజ్, మన ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా ఉన్నాడు లెఫ్ట్ సైడ్ అయితే. ఇదే కాకుండా ఇంకా చాలా ఇక్కడ అన్న వాళ్ళు అయితే ఇంకా కలర్స్ కూడా వేస్తున్నాడు. ఒక అన్న అయితే పక్కకి వేరే ఇంకా మస్తు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఉన్నాయి. ఈ లాల్బాగ్ స్టైల్ ఇదొకటి. ఇంక ఇవన్నీ పెయింటింగ్స్ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ సైడ్ పెయింటింగ్స్, వన్ సైడ్ జస్ట్ 2 పెయింటింగ్స్ అయితే అవుతున్నాయి. ఇదొక మోడల్. పైన హనుమంతుడు వచ్చేసి పక్కకి రామలక్ష్మణులు ఇద్దరు ఉన్నారు. సిట్టింగ్, టోటలీ సిట్టింగ్ టైప్ ఇది. టోటల్ సిట్టింగ్ టైప్ ఇది. ఇది ఇంకో మోడల్. ఇది పక్కకు శివుడు, లెఫ్ట్ సైడ్ శివుడు వచ్చేసిండు. పైన బ్యాక్గ్రౌండ్ వచ్చేటి వచ్చేసి శివలింగము, ఇంకా నాగుల పాము అయితే ఉన్నది. ఇంకా కింద నంది కూడా ఉన్నాడు. నంది శివుడి వాహనం నంది కూడా ఉన్నాడు. మీరు చూస్తారు ఇంకా వర్క్ కూడా నడుస్తున్నది. కుందన్ వర్క్ అయితే నడుస్తుంది చూస్తారు కదా. ఈ మోడల్కి అయితే కుందన్ వర్క్ అయితే నడుస్తుంది. అన్న వాళ్ళు చేస్తారు చూడండి. ఈ కుందన్కి ప్రతి ఒక్క ఈ కుందన్ వర్క్ అనేది ఏంటంటే ప్రతి ఒక్క గణపతికి అయితే వస్తుందట. ఇది ఇంకో మోడల్. ఇది వచ్చేసి గరుడ పక్షి పైన కూర్చున్నది. కలర్ చూస్తూ కదా, లైట్ బ్లూ, అసలు వేరే లెవెల్. మొత్తం కంప్లీట్ కలరింగ్ అయితే మొత్తం టోటలీ కంప్లీట్ అయిపోయింది. కలర్ వచ్చేసి ఇవి ఒక్కొక్క మోడల్ ఒక 10 పీసెస్ దాకా అయితే ఉన్నాయి. 5 పీసెస్ దాకా అయితే ఉన్నాయి. దాని తర్వాత మోడల్ వచ్చేసి మూషిక వాహనం, మూషిక వాహనం పైన కూర్చున్న విగ్రహం ఇది. ఇదైతే చూస్తే వెంకటేశ్వర టైప్ ఆర్చి కిరీటం కానీ ఇంకా బ్యాగ్ కింద మొత్తం టోటల్ సిట్టింగ్ మంచిగా కాలు మీద కాలేసుకొని. విఘ్నేశ్వరుడు అయితే చాలా మంచిగా బాగా కూర్చున్నాడు. సిట్టింగ్ టైప్ అయితే ఉన్నాయి చూడండి. ఇక తమ్ముళ్ళు అయితే వచ్చేసింది అనమాట గణపతి బుకింగ్కి. తమ్ముడు గణపతి బుక్ చేయడానికి వచ్చిరా? బుకింగ్ అయిపోయింది. ఏడుంది మరి మన గణపతి? పెద్ద బజార్లో బుక్ చేసిరు. ఓకే, పెద్ద బజార్లో బుక్ చేసిరట. కానీ ఇక్కడికి చూడడానికి అయితే వచ్చేసారు గణపతుల కోసం. కసాబ్గల్లి లేడా? కసాబ్గల్లి బడబదే. కసాబ్గల్లి లేడా పెడతారు? కసాబ్గల్లీలో ఉంటారు రోడ్ మీద. వేరే తమ్ముడు వేరే చెప్తున్నాడు అన్నమాట రోడ్ మీద అని చూస్తారు కదా. ఇంకా వర్క్ అయితే నడుస్తుంది ఆల్మోస్ట్. ఇక్కడ అయితే కొన్ని ఆల్మోస్ట్ గణపతులకి ఇవన్నీ మీరు చూపెట్టి పెద్ద గణపతులు. ఇక్కడ చిన్న వాళ్ళ కోసం కూడా చిన్నవి కూడా ఉన్నాయి. ఇటు సైడ్ ఉన్నాయి, ఇంకా మనకి వేరే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 సైడ్స్ ఉన్నాయి అన్నమాట. బుకింగ్ కోసం అయితే కొంతమంది అయితే వచ్చారు ముంగడ చూస్తారు కదా. చిన్న వాళ్ళ కోసం కొంతమంది చిన్న పిల్లలు పెడతారు 3 ఫీట్ 4 ఫీట్ అట్లా. 3 ఫీట్ నుంచి అయితే స్టార్ట్ ఉన్నాయి. 3 ఫీట్స్ కోసం మొత్తం ఈ లైన్
3 ఫీట్స్లో ఇంకా కలరింగ్ కాలేదు. కలరింగ్ అయితే స్టార్ట్ అయింది. కలరింగ్ ఆల్మోస్ట్ అంటే ఒక 50% కలరింగ్ అయింది. ఇంకా కలరింగ్ చేస్తారు. త్రీ ఫీట్స్లో దగుడు షేప్ మోడల్ గణేష్ అయితే కూర్చున్నాడు. మంచిగా మొత్తం పెయింటింగ్ వర్క్ అయిపోయింది. దీనికి ఇంకా కొంచెం కుందన్ వర్క్ కూడా వస్తుంది అని చెప్పి అన్న అయితే చెప్తున్నాడు అనమాట. మనకైతే చూస్తారు కదా, ఇంకా ఒక్క మోడల్లో 5 పీసెస్ 6 పీసెస్ దాకా ఉన్నాయి. ఇంకా కొన్ని కూడా ఇంకా అటు సైడ్ అయితే కలరింగ్ కాలేవు, కానీ ఇటు సైడ్ కలరింగ్ అయినా అయితే ఉన్నాయి. మీ కలరింగ్ అయినా చూపిస్తా. ఇప్పుడు మీకు పెద్ద గణపతి ఒకటైతే చూపించిన కదా ఫస్ట్ వీడియో, ఫస్ట్ గణేష్, అందులో సేమ్ తక్కువ హైట్, మేబీ 5 ఫీట్ ఉంటుంది కావచ్చు. 5 ఫీట్ కూడా ఉంటుంది, 3-4 ఫీట్ ఉంటుంది. పక్కకి శివాజీ విగ్రహము, పక్కకి శివాజీ విగ్రహం ఉన్నది. మళ్ళా పైన ఐజీస్ నావులో పడిగా శివలింగం. ఆర్చిడ్ కూడా బాగుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మేబీ ఇంకా మేము గణేష్ బుక్ చేయలేము అనుకున్న వాళ్ళైతే ఇక్కడికైతే వచ్చేసేయండి. చూసుకున్నట్టయితే మనకి కుందన్ వరకు, అంటే కుందన్ సింగిల్ కుందన్ని మంచిగా రౌండ్గా షేప్ దానికి ఒక డిజైన్ లాగా తయారు చేసి మళ్ళీ దాన్ని గణపతికి అయితే పేస్టింగ్ చేశారన్నమాట. ఫ్రెండ్స్ ఇది హైట్ వచ్చేసి 16 ఫీట్ ఉంటుంది. ఇట్లా అడ్డంలో 12 ఫీట్ అయితే ఉన్నది. ఇంకా పెయింటింగ్ అయితే కాలేదు. డిజైన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. రైట్ సైడ్లో మనకి మంచిగా సర్పాలు వచ్చేసినాయి. ఇంకా లెఫ్ట్ సైడ్లో శివుడు అయితే ఉన్నాడు, చూసుకోండి. ఇంకా పెయింటింగ్ కాలేదు. పెయింటింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూస్తారు కదా, శివుడు అయితే ఉన్నాడు, బొంబం భోలేనాథ్. ఇంకా వర్క్ అయితే కాలేదన్నమాట. బుకింగ్స్ అయితే అయిపోయినాయి. బుకింగ్స్ ఇంకా అవుతున్నాయి కూడా. గణపతి ఇక్కడ పెద్ద మన బోర్గంలో దానికైతే గణపతిల వీడియోలు అయితే మీ అందరికి చూపెట్టిన, గణపతులు కూడా చూపెట్టిన, మంచిగా ఉన్నాయి. కాబట్టి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే అన్న వాళ్ళ దగ్గరికి అయితే బుకింగ్స్కి అయితే వచ్చేసేయండి. బుకింగ్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని బుకింగ్స్ అయిపోయినాయి, ఇంకా కొన్ని మనకు కావాల్సిన పీసులు, చాలా పీసులు ఉన్నాయి. 40 టైప్స్ ఆఫ్ పీసెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. డిజైన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ.